హాయ్ ఫ్రెండ్స్, ల్యాప్టాప్లో వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, లూడో, ఫ్రీ ఫైర్, బీజిఎంఐ ఇలాంటి మొబైల్ యాప్స్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారా? సింపుల్గా ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం వల్ల ప్లేస్టోర్ యాప్స్ అన్నీ ల్యాప్టాప్లో రన్ చేయొచ్చు. అది ఎలా చేయాలి? ఎల్డీ ప్లేయర్ యూజ్ చేసి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకుందాం. స్టెప్ 1, ఎల్ ప్లేయర్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్. ముందుగా మీ యొక్క క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక అక్కడ సెర్చ్లో ఎల్ ప్లేయర్ డౌన్లోడ్ ఫర్ విండోస్ 11 సెర్చ్ చేయండి. వచ్చిన తర్వాత ఫస్ట్ లింక్ క్లిక్ చేయండి. పాపప్ వస్తుంది, అది ఇంటర్ కొట్టండి. ఇది హై డివైస్ అయితే 64 బిట్ డౌన్లోడ్ చేయండి. లో డివైస్ పాత ల్యాప్టాప్ అయితే 32 బిట్ లెఫ్ట్ సైడ్ ఉన్నది డౌన్లోడ్ చేయండి. అది హై డివైస్గా పెట్టి 64 బిట్ డౌన్లోడ్ చేశాను. డౌన్లోడ్ హిస్టరీలోకి వెళ్ళండి. అక్కడ లొకేషన్ ఓపెన్ చేయండి. డబుల్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేద్దాం. రీసెంట్లో ఉన్న ఫైల్స్ అన్నీ ఇంటూ కొట్టండి. క్లియర్ చేసింది ఫ్రీ అప్ ర్యామ్ కోసం. ఎల్డీ ప్లేయర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సుమారు 595 MB ఉంది. ఇది డౌన్లోడ్ అవ్వడానికి ఒక 2 minutes అలా పడుతుంది. మెయిన్గా ఎల్డీ ప్లేయర్ అడ్వాంటేజెస్ తెలుసుకుందాం. ఈ యొక్క గేమింగ్ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. మల్టీ యాప్స్ కూడా మనం రన్ చేసుకోవచ్చు. కస్టమైజబుల్ కంట్రోల్స్, మన కంట్రోల్ కావాలితే కంట్రోల్, ప్లస్ కావాలితే ప్లస్, మైనస్ కావాలితే మన సెట్టింగ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు షార్ట్ కట్స్ కింద. హై క్వాలిటీ గ్రాఫిక్స్ రన్ అవుతుంది. ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఫాస్ట్గా ఉంటుంది, ప్లస్ స్టేబుల్ కూడా ఉంటుంది. ల్యాగ్ ఇష్యూ కూడా ఉండదు. ఇప్పుడున్న మనం ప్లే స్టోర్లో మొబైల్ యాప్స్ అన్నీ యూజ్ చేస్తున్నాం కదా, అలా ఈ ప్లేయర్లో కూడా మనం ప్లే స్టోర్లో ఉన్న యాప్స్ అన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. మ్యాక్రో అండ్ స్క్రిప్ట్ సపోర్ట్ అంటే కొంతమంది ఫ్రీ ఫైర్ ప్లేయర్స్ అది కూడా యూట్యూబర్లు ఉంటారు కదా, వాళ్ళు ఇలాంటి మ్యాక్రోలు యూజ్ చేసి హెడ్ షాట్లు అవి కొడతారు కదా స్క్రిప్ట్ కింద, అలా అవి కూడా చేసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది. రెగ్యులర్ అప్డేట్స్ కూడా వస్తాయి ఎల్డీ ప్లేయర్లో. ఎల్డీ ప్లేయర్ ఇన్స్టాల్ అయ్యింది. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఓపెన్ అవుతుంది. ఎల్డీ ప్లేయర్ అన్ని యాడ్స్ అయిపోయాక ఇదొక మీకు ట్యాబ్ కింద, అంటే ల్యాప్టాప్ ఒక ఎత్తు అయితే ట్యాబ్ అనేది ఒక ఎత్తు. ఈ ట్యాబ్లో మనం ప్లే స్టోర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది ఇన్బిల్ట్గా. అక్కడ సిస్టమ్ యాప్స్ ఉంది కదా, ఇది ఒక ట్యాబ్ మొత్తం అంతా. ఇంకా అక్కడ సిస్టమ్ యాప్స్ ఉందో అది ఓపెన్ చేయండి. అక్కడ ప్లే స్టోర్ని సింగిల్ క్లిక్ చేసి రైట్ సైడ్కి డ్రాగ్ చేయండి, అంటే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ప్లే స్టోర్ అయితే డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఇక్కడ ఒక మీ యొక్క ఈమెయిల్తో ఇక్కడ సైన్ ఇన్ అవ్వండి. రిస్క్ ఏం కాదు, సేఫే పక్కగా. మీ యొక్క ఈమెయిల్ ఒకటే, నెక్స్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేసి నార్మల్గా సైన్ ఇన్ అవ్వండి. ఇక్కడ మీ యొక్క మొబైల్కి పాపప్ కింద వచ్చి ఎస్ ఇట్స్ ఫర్ మీ అని వస్తుంది, క్లిక్ చేయండి. అంటే 2 స్టెప్ వెరిఫికేషన్ ఉన్న వాళ్ళకి అయితే ఆటోమేటిక్గా అయిపోద్ది. ఐ అగ్రీ క్లిక్ చేయండి. ఇది యాక్సెప్ట్ చేయండి. అంతే, మీ యొక్క ల్యాప్టాప్లో ఎల్డీ ప్లేయర్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. ఒకసారి ఎగ్జిట్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి, రీఫ్రెష్ చేసి. ఇక్కడ 2 షార్ట్ కట్స్ ఉంటాయి మొత్తం. ఎల్డీ ప్లేయర్ ఒకటే, ఎల్డీ ప్లేయర్ 64 ఒకటే. అందు ఎల్డీ ప్లేయర్ కాకుండా ఎల్డీ 64 అనేది ఓపెన్ చేయండి. అదొక ట్యాబింగ్ అకౌంట్, అదే ఓపెన్ చేయండి. ఎల్డీ ప్లేయర్ అనేది ఓపెన్ అవుతుంది. ఆండ్రాయిడ్ ఈజ్ స్టార్టింగ్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మీ యొక్క ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు ఇష్టమైన యాప్స్ లైక్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఫ్రీ ఫైర్, బీజిఎంఐ, చాలామంది ఫ్రీ ఫైర్ యూట్యూబర్లు కూడా ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇందులో మ్యాక్రో యూజ్ చేయొచ్చు అండ్ స్క్రిప్టెడ్ కూడా ఇందులోనే వాడుకోవచ్చు. హెడ్సెట్స్
నేను ఎగ్జాంపుల్గా ఫ్రీ ఫైర్ అనేది ఇన్స్టాల్ చేసి చూపెడుతున్నాను. మీరైతే ఏదో ఒక యాప్ ఇన్స్టాల్ చేయండి. సేమ్ మీ ఫోన్లో ఎలా ఉంటుందో అలాగే ఇందులో కూడా ఓపెన్ అవుతుంది. మీరు ఫ్రీ ఫైర్ ఆడాలనుకుంటే ఫ్రీ ఫైర్, బీజిఎంఐ కావాలంటే బీజిఎంఐ ఏదైనా ఇన్స్టాల్ చేయండి. నేను ఫ్రీ ఫైర్ అనేది ఇన్స్టాల్ చేశాను, బీజిఎంఐ కూడా ఇన్స్టాల్ చేశాను. ఫ్రీ ఫైర్ డౌన్లోడ్ అయ్యింది. నెక్స్ట్ ప్లే చేయండి. నెక్స్ట్ ప్లే క్లిక్ చేయండి. ఈ మొత్తం మీ యొక్క సెట్టింగ్స్ మీకు ఎలా కావాలో అలా వీలుగా పెట్టుకోవచ్చు. అంతా ఓకే చేసేయండి. నెక్స్ట్ మన యొక్క గరీనా ఓపెన్ అవుతుంది. టెలిగా ఫ్రీ ఫైర్ ఇప్పుడు మొత్తం పర్మిషన్ అడుగుతుంది. మొత్తం కన్ఫర్మ్ అండ్ అలో కూడా అవ్వండి. నార్మల్ ఫ్రీ ఫైర్ మీరు ఇన్స్టాల్ చేసి ఎలా వాడుతున్నారో ఇది కూడా సేమ్ అంతే. నెక్స్ట్ ఓకే క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క ఫేస్బుక్ అయితే ఫేస్బుక్తో లాగిన్ అవ్వండి, లేకపోతే జీమెయిల్ అయితే జీమెయిల్తో లాగిన్ అవ్వండి. మీకు దాంట్లో ఫ్రీ ఫైర్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయ్యింది. సేమ్ మీకు ఫ్రీ ఫైర్ కానీ నార్మల్ యాప్స్ ఎలాంటి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడు కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నాయని కాంటాక్ట్ అవ్వండి. లేకపోతే కింద కామెంట్ చేసినా పర్లేదు, నేను వెంటనే రిప్లై ఇస్తాను. మీ యొక్క ప్రాబ్లమ్ని నేను సొల్యూషన్ చెప్తాను. పక్కన రైట్ సైడ్ సెట్టింగ్స్ ఉంది, క్లిక్ చేయండి. ఇదొక మీకు ఈ మొత్తం సెట్టింగ్స్ ట్యాబ్ కావాలంటే ట్యాబ్, మొబైల్ కావాలంటే మొబైల్, అలా ఇంటర్ఫేస్ కూడా చేంజ్ అవుతుంది. టీపీఐ సెట్ చేసుకోవచ్చు, సిపియు, ర్యామ్ మొత్తం ఇందులోనే మేనేజ్ చేసుకోవాలి. సెట్టింగ్స్ కింద ఇక్కడ మనకు కావాల్సిన సెట్టింగ్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. డబ్ల్యూ క్లిక్ చేస్తే ఫ్రంట్కి, ఆర్ క్లిక్ చేస్తే ఫ్రంట్కి, ఇలా మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో అది కూడా వీడియో చేయమంటే నేను నెక్స్ట్ వీడియో తయారు చేస్తాను. ఇక్కడ సేవ్ చేసి ఎగ్జిట్ కొట్టండి. ఫైనల్గా ఎల్డర్ ప్లేయర్ వల్ల ల్యాప్టాప్లో మొబైల్ యాప్స్ ఈజీగా ఇన్స్టాల్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టెక్ వీడియోలో కలుద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.